మహాభారతంలో శల్యుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మద్రదేశాధిపతి. అంటే పాండురాజుకి ఇద్దరు భార్యలు, కుంతి మాద్రి. మాద్రికి సోదరుడు కాబట్టి నకుల సహదేవులకు మేనమామ. నకుల సహదేవులకి మేనమామ అయితే ధర్మరాజు గారికి, భీముడికి, అర్జునుడికి కూడా మేనమామ. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. తన మేనల్లుళ్ళు కాబట్టి వాళ్ళ పక్షాన యుద్ధం చేద్దామని శల్యుడు మహావీరుడు బయలుదేరి వస్తున్నాడు మద్రదేశంలో. దుర్యోధనుడు ఎదురుగుండా వచ్చి, మీరు మహానుభావుడు, మీరు వస్తుంటే మా పక్షాన యుద్ధం చేయాలా, మీకు ఇవన్నీ నేనే ఏర్పాటు చేశానన్నాడు. పొగిడేటప్పటికి పొంగిపోయాడు శల్యుడు. నీకేం కావాలి చెప్పు, చేసి పెడతానన్నాడు. మీరు మా పక్షాన యుద్ధం చేయండి అన్నాడు. తప్పకుండా చేస్తానన్నాడు. దుర్యోధనుడితో వెళ్ళిపోవాలి. తగుదునమ్మా అని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి తెలిసిన విద్య ఈయనకి తెలీదా? ఈయన కూడా పొగిడాడు. ధర్మరాజు గారు అన్నాడు, మీరు ఎటు అక్కడ మాట ఇచ్చారు కదా, అక్కడే యుద్ధం చేయండి. మా పక్షాన కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తాడు. మళ్ళీ కృష్ణుడితో సమానమైన సారథి మీరే కాబట్టి మీరు అక్కడ కర్ణుడికి సారథ్యం చేస్తారు. చేసినప్పుడు కర్ణుడికి మనశ్శాంతి లేకుండా అదే పనిగా నింద చేయండి. కృష్ణుడు విలువకి కట్టుబడి అర్జునుడికి సారథ్యం చేసి అర్జునుడిని కాపాడి పార్థసారథి అని బిరుదు పొందాడు. శల్యుడు కర్ణుడికి సారథ్యం చేసి ధర్మరాజుకి మాటిచ్చానని అదే పనిగా కర్ణుడిని విమర్శించి నింద చేసి కర్ణుడు చచ్చిపోవడానికి కారణమై, చచ్చిపోయిన తర్వాత కాళీరథం పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, పాపం కర్ణుడు గొప్పవాడే కానీ చచ్చిపోయాడు అన్నాడు. Vishnu is trying to persuade Prince that he should do his duty, and to impress him takes on his multi-armed form and says, "Now I am become death, the destroyer of worlds." You know, but these are his uncles and his brothers-in-laws and his teachers and people that he loved and trusted, and they took his kingdom. He's devastated for material gain. Prepare an army, the greatest army that's ever been assembled, except that they don't know that God is driving Arjuna's chariot. Always perform with detachment. Any action you must do, and surrender all actions to me. This is what Krishna tells the warrior Arjuna when he's hesitating the night before the great battles. When you die. I've been reading about it this morning. Oh, somebody knows? Somebody wrote a book about it? Yeah, it's called the Bhagavad Gita. And I was just reading it today. What to do with that moment of death. I've never actually faced a moment of prolonged knowing I was going to die, or thinking I was going to die. I haven't had that moment yet. Whatever happens beyond death will be due to what's been going on in your mind at that moment.